నష్టాల్లో ఉన్నా సరే తెలంగాణ ప్రజలకు అలు పెరగకుండా సేవలందిస్తోంది ఆర్టీసీ. ఇటీవల మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్థిక భారమే అయినప్పటికీ ప్రజల కోసం భరిస్తోంది. ఇలా ప్రజాసేవ చేస్తున్న ఆర్టీసీని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతూ ఒకడు భారీ మోసానికి పాల్పడ్డాడు. అయితే సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని పోలీస్ స్టైల్లో యాక్షన్లోకి దిగారు. దీంతో ఆర్టీసీని చీట్ చేసిన సదరు వ్యక్తి కటకటాల పాలయ్యారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ల పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో యాడ్స్ కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015లో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డిలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం 6 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకుంది. ఇలా 2021 సెప్టెంబర్ వరకు ఈ సంస్థ బస్సుల్లో యాడ్స్ వేసుకుంది కూడా. అయితే గో రూరల్ ఇండియా సంస్థ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందాన్ని విస్మరించింది. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా మోసం చేసింది. దీంతో ఆర్టీసీకి ఏకంగా 21.73 కోట్ల నష్టం వచ్చింది. హైదరాబాద్ రీజియన్లో 10.75 కోట్లు, అటు సికింద్రాబాద్ రీజియన్లో 10.98 కోట్లు, అంటే మొత్తం 21 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. ఇక తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. స్వతహాగా ఆయన పోలీస్ కావడంతో ఇలాంటి మోసాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కాబట్టి టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు పోలీస్ యాక్షన్ షురూ చేశారు. ముందుగా ఇలాంటి పెండింగ్ బకాయిలపై సమీక్ష నిర్వహించిన ఆయన అలాంటి సంస్థలపై చర్యలకు ఆదేశించారు. అంతేకాదు చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలో ఆర్టీసీ అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఇంకేముంది, ఆర్టీసీ అధికారులు గో రూరల్ ఇండియా యాడ్ ఏజెన్సీ యాజమాన్యానికి నోటీసులు పంపారు. ఎప్పట్లానే ఈ నోటీసులను కూడా యాడ్ ఏజెన్సీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో పోలీసులను రంగంలోకి దింపింది టీఎస్ఆర్టీసీ. గో రూరల్ ఇండియా యాడ్ ఏజెన్సీపై అఫ్జల్గంజ్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు కంప్లైంట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ విచారించింది. ఆర్టీసీ సంస్థను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసినట్లు తేలడంతో గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు వి సునీల్ను గత శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇలా తమ సంస్థను మోసం చేసిన గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు సునీల్ అరెస్ట్ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్వాగతిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా ఒప్పందాలు ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజల కోసం పనిచేస్తున్న ఆర్టీసీని మోసం చేయడానికి ప్రయత్నించే వారిని వదిలిపెట్టబోమని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.